హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మిగిలిపోయిన అన్నాన్ని ఎలా తాలింపు పెట్టుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఈరోజు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తా మీకు. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా. వైట్ రైస్, జీరా రైస్ ఫ్రెండ్స్, జీరా, పల్లీలు, శనగపప్పు, ఇగో పచ్చిమిర్చి, గరం మసాలా, ఎండుమిర్చి, కారం, పసుపు, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్. ఫస్ట్ కళాయి పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ పోసిన తర్వాత పల్లీలు ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ దీనిలో కళాయిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, పచ్చి వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచిగా దీంట్లో ఫ్రై అవ్వాలి. మన రుచికి తగినంత ఉప్పు, నెక్స్ట్ కారం. మరి ఎక్కువ వేసుకోకుండా పచ్చిమిర్చి అవన్నీ వేసినాం కదా. లాస్ట్లో ఇప్పుడు రైస్. ఈ రెసిపీ వేడివేడిగా తినాలి ఫ్రెండ్స్. మనకి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి పల్లి ఆయిల్ కూడా వేసుకోవచ్చు లైట్గా, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ జీరా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని తినేద్దాం. రండి రండి. సూపర్. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. తిన్న తర్వాత ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.